రైతు డిస్కంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టబోమని, ఉచిత విద్యుత్తు కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ ఒకవేళ మీటర్లు పెట్టుకుంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ నుంచి తప్పుకుంటుందని సవాల్ చేశారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ కోసమే దేశంలో తొలిసారి రైతు డిస్కం తెచ్చామన్నారు. రైతులు ప్రతి గింజను కొంటామని, కేంద్రం పంటను కొనకపోతే బీజేపీ నేతలు ఇళ్ల ముందు ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామన్నారు. తాము ఎఫ్ఆర్టీఎం సంబంధించి పరిధిలోని రుణాలు తీరుస్తున్నామని, 2034 వరకు తాను రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండి కాంగ్రెస్ను మళ్లీ గెలిపిస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇల్లు అని మాటలు చెప్పుకుంటూ ప్రభుత్వం కాలం వెల్లదీస్తోంది. ఇప్పటికే అనేక చోట్ల ఇల్లు ప్రకటించి ఇచ్చిన దాఖలాలు లేవు. అయితే తాజాగా హైదరాబాద్ పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ఆధునిక వసతులతో కూడిన ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గత ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఒక ప్రత్యేక యూనిట్గా తీసుకొని అక్కడే ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు. మొదటి విడతలో భాగంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 1,00,000 ఇళ్లకు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. మీ దీవెనలతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పేదవాడి ప్రభుత్వంగా ముద్రేసుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేస్తున్న ప్రభుత్వం మీ దీవెనలతో వచ్చిన మన ఇందిరమ్మ ప్రభుత్వం. దీంట్లో భాగంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆనాటి భూముల ఇబ్బందులున్న ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతను తీసుకొచ్చి ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ని, భూభారతని ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చే విధంగా అనేక కొత్త మార్పులు తీసుకొస్తూ ప్రజలకి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి భూముల్లో కానీ రిజిస్ట్రేషన్లో కానీ భవిష్యత్తులో ఇబ్బందులన్నీ తొలగిపోయే విధంగా అనేక కొత్త సంస్కరణలు తీసుకురావడం జరిగింది. మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రాణం ఢిల్లీలో ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీలకు 30%, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు, ఇక జీవో 17 రద్దయ్యే వరకు రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేలా రాహుల్ గాంధీని అస్సలు విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే నేను ప్రవీణ్ కుమార్ గారిని కోరుతా ఉన్నా, ఇక్కడ కాదు అది అంటారు చూడు, చిల్క ప్రాణం, మాయల ఫకీరు ప్రాణం చిల్కలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి కథ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది. టెన్షన్ పత్రం అవసరమైతే జంతర్ మంతర్ కోదాం, ఢిల్లీ కోదాం, విడిచిపెట్టద్దు. ఏదో ఇందిరా పాలకాడికి వచ్చినాం కదా, వీడికి అయిపోయింది కదా, ఇక చాలు కదా అంటే కాదు. ఖచ్చితంగా జీవో నంబర్ 17 రద్దయ్యేదాకా, రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా, వాళ్ళు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఖచ్చితంగా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు 42% బీసీలకు కాంట్రాక్టులు వచ్చేదాకా ఇడిచిపెట్టద్దు. రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని వదిలిపెట్టకుండా పోరాటం చేస్తేనే, చివరి దాకా లక్ష్యం సాధించేదాకా పోరాటం చేస్తేనే అది ధీరోదాత్తుని లక్షణం. మధ్యలోనే ఒకరోజు గడబడి చేసినామా, ఆర్ఎస్పీ పిలిచింది కాబట్టి వచ్చినామా, అట్లా కాదు. ఆర్ఎస్పీకి ఏం బాధ ఇయ్యాలా, ఆయనకేం బాధ అంటున్నా, ఆయనకేం అవసరం ఉంది ఇవాళ ఈ ఎండలో మీతో వచ్చి కూర్చున్నందుకు? మీరు బాగుండాలనే కదా, మీరు బాగుండాలి, మీలాగా ఇంకా వేలాది మంది బాగుపడాలని ఆరాటం తప్ప ఇంకోటి కానే కాదు కదా. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థించేది. రైతుగా జీవో నెంబర్ 17ను రద్దు చేయకపోతే తీవ్ర పర్యవసానాలు ఉంటాయంటూ కేటీఆర్ హెచ్చరించారు. 2028లో మన ప్రభుత్వం వచ్చాక 50,000 మందిని కాంట్రాక్టర్లుగా చేసే బాధ్యత తమదేనంటూ ఆయన భరోసా కల్పించారు. మళ్ళీ మన ప్రభుత్వం 2028లో వస్తుంది. ఒకవేళ ఈ మూర్ఖులు రద్దు చేయకపోతే రేపు 10,000 కాదు
ఒక 50,000 మందిని కాంట్రాక్టర్లుగా చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ పేరు పేరున ఆశ్వాసన ఇస్తూ మరి పెద్దలు కేసీఆర్ గారికి చెప్పినాం. ఇక్కడికి వస్తుంటే నేను ప్రవీణ్ గారు సార్ ఇట్లా పోతున్నామంటే ధైర్యం చెప్పండి, ఎవ్వరు బేజారు కావద్దు, మళ్ళా మన ప్రభుత్వం వస్తుంది, వచ్చినాక ప్రతి ఒక్కరికి న్యాయం చేద్దాం. మిత్తితో సహా ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గులు చేస్తున్న తప్పులకు మిత్తితో సహా వసూలు చేపిద్దామనే మాట కూడా వారు చెప్పినారు. తప్పకుండా మీరందరూ ధైర్యంగా పోరాటం కొనసాగించాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. రూరల్ మండలం పొల్లూరు ఐకేపీ కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించి కొనుగోలు నిలిచిపోవడంతో ఇబ్బంది పడుతున్న రైతులకు భరోసానిచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో కరోనా సమయంలో కూడా ధాన్యం సజావుగా కొన్నారని, కాంగ్రెస్ పార్టీ వచ్చాక రైతులు కళ్ళల్లో రక్తం వస్తోందని మండిపడ్డారు. ఇక క్వింటాలకు 5-6 కిలోల తరుగు తీస్తూ మిల్లర్లు దోపిడీ చేస్తున్నారని, రేవంత్ రెడ్డి మాటలు గాలి మాటలు అయ్యాయంటూ ధ్వజమెత్తారు హరీష్ రావు. రైతు డిస్కం పేరుతో 24 గంటల ఉచిత కరెంటుకు ఎసరు పెడుతున్నారంటూ ఆరోపించిన హరీష్ రావు ప్రతి గింజను కొనేలా అధికారులపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. మా పుల్లూరు ఏందమ్మా, అన్ని ఊర్లకు ఒక లెక్కెత్తు. మా పుల్లూరుకి ఏమో స్పెషల్ పెట్టినవాట, 3 కిలోల కటింగ్ పెట్టినవాట. శివశివాని రైస్ మిల్ ఏ ఊరికి లేని కటింగ్ మా పుల్లూరుకే పెడుతున్నావమ్మా. ఏం పద్ధతి లేదంటావు. ఆడ పోయినాక వాడు జోక్ పోయినాక 3 రోజులు అప్పుడే 3 కిలోలు కటింగ్ పెడితే దించుకుంటా అంటుండు, లేదంటే లేదంటుండు. నిన్ను అడుగుతానేమో నువ్వే ఎక్కడికన్నా మాట్లాడుకో నువ్వు అంటున్నావట. ఏం పద్ధతి అమ్మా ఇది? ఏంది ఇంకా ఇప్పుడు పుల్లూరు బండ మీద కనీసం ఇంకా 30 లారీల వడ్లు ఉన్నాయి. 50 లారీలు ఉన్నాయట మా సర్పంచమ్మ చెప్తుంది. అమ్మా లారీలు పంపు, కటింగ్ లేకుండా చూడు. నమస్తే, మా పుల్లూరులో ఇంకా 50-60 లారీల వడ్లు ఉన్నాయి. వాడేమో శివశివనోడు కటింగ్ పెడుతుండు, గోస పెడుతుండ్రు. ఇప్పటికి ఒక్కొక్క రైతు 25 రోజులు 30 రోజులు తీసుకునే వడ్లన్నీ బి గ్రేడే పెడుతుండ్రు. మళ్ళా ఓ పద్ధతి లేదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ప్రణాళికలు లేకుండానే పాలిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సర్కారు చేతగానితనం వల్లే కనీసం ధాన్యం నిల్వ చేయడానికి అవసరమైన గన్నీ బ్యాగులు కూడా రైతులకు సకాలంలో అందించలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం కొట్టుమిట్టిలాడుతుందని విమర్శించారు. ఎంత దురదృష్టం అంటే గన్నీ బ్యాగులు సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో ఉంది ప్రభుత్వం. ఒక 6 నెలల ముందు తెచ్చుకుంటే కొంపలే మునిగింది. ఏం రోగం వచ్చింది? 6 నెలల ముందు బస్తాలు తెచ్చుకునే సోయిలేరా ఈ ప్రభుత్వానికి? ఉదికు రైతులు పంట పొలాల నుంచి ధాన్యం తీసుకురావాలంటే బస్తాల కోసం ఎత్తుకాల్సినటువంటి పరిస్థితి. ట్రాన్స్పోర్ట్ ఉండదు, మార్కెట్ యార్డ్ లో ప్లాట్ఫామ్స్ ఉండవు, లారీల మీద రోజుల తరబడి ట్రాక్టర్ల మీద పెట్టుకుని రైతులు ఉదికు వర్షం చూస్తుండాలి, ఉదికు అధికారులను చూస్తుండాలి. వాళ్ళ దయ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితి రైతులకు ఎందుకు ఉండాలని అడుగుతాను. ఈ రోజు సన్నబియ్యం కూడా వీళ్ళు తీసుకునేటువంటి సన్నబియ్యము ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఎగుమతి చేస్తాం. ఇతర రాష్ట్రాలలో నాసి రకమైన సన్నబియ్యం తెచ్చి ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కింద షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తాం. ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి సన్నబియ్యం చాలా మంచి సన్నబియ్యం. అక్కడ కూడా మోసమే జరుగుతా ఉంది. ఎవరి ఆశీస్సులతో జరుగుతుందో చెప్పాలి. ఈ రోజు మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి సన్నబియ్యము ఇతర రాష్ట్రాలకు ఎక్కువ ధరకు పంపిణీ చేసి ఎగుమతి చేసి తక్కువ ధరకు వచ్చేటువంటి సన్నబియ్యం తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సివిల్ సప్లై. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ప్రజలు రేవంత్ రెడ్డిని తిడుతున్న తిట్లకు తానే గనక ఆయన స్థానంలో ఉంటే ఎప్పుడు హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్య చేసుకునేవన్నంటూ తలసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ హైదరాబాద్ తెచ్చి ఇందులో వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆ సోషల్ మీడియా ఆ టీవీలలో చూసిన కదా ముఖ్యమంత్రిని తిట్టిన మాటలు ఆడవాళ్ళు నాకు ఉంటే ఎంతో బాధలు చచ్చిపోతుంది. నేను ఇప్పుడు అన్ని మాటలు తీసిన తర్వాత ఇంకా బతుకులేదుగా. ఇప్పుడు ముఖ్యమంత్రిని ఆ హైదరాబాద్ ఇద్దరు తిట్టారు కదా, ఇల్లు కొడుతుంటే ఎన్ని మాటలు తిట్టారు, కుటుంబం తిట్టారు. నేనే ఆ పరిస్థితులు ఉంటే నేనే ఆ ఉత్తర ముందు చచ్చిపోతుంటే అలా మాటలు పడుతున్నాను. అన్ని మాటలు ఇచ్చినా కానీ సిగ్గు లేకుండా మళ్ళీ అదే కార్యక్రమానికి శ్రీకారం. ఒకే 2.5 సంవత్సరాలు ప్రజలు ఆగింది కదా, ఇంకా 2.5 సంవత్సరాలు ఆగుతారు. 2.5 సంవత్సరాల తర్వాత
ఒక 50 ఏళ్ల వరకు కాంగ్రెస్ అనే మాట ఈ రాష్ట్రంలో దేశంలో ఈ హైడ్రాన్ తెచ్చి ఇందులో వచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. బేగరకంచ భూ బాధిత రైతులకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పూర్తి అండగా నిలిచారు. బాధితులకు సరైన నష్టపరిహారంతో పాటుగా ఎకరాకు 1 గుంట ప్లాట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఆమె వినతిపత్రం సమర్పించారు. తీసుకుంటానని చెప్పడం జరిగింది. సంబడి ఎవరో వచ్చి కోర్టుకెళ్ళి వచ్చేసి ఆర్డర్ తీసుకొచ్చి జబర్దస్త్లో వాళ్ళందరినీ బెదిరించేసి తీసుకుంటుందని వచ్చారు. అది కలెక్టర్ గారికి చెప్పాను. కలెక్టర్ గారు ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఏదేమైనా కూడా మేమందరం వచ్చి మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేకుండా జిల్లా కలెక్టర్ గారికి అధికారులందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే చాలా వరకు భూములు తీసుకుంటున్నారు. రెండవది ఆ రోజు ఫార్మాసిటీ కోసం 14,000 ఎకరాలు తీసుకున్న భూమిలో ప్రతి ఎకరాకి గుంట భూమి ఇవ్వాలని ఆ రోజు కేసీఆర్ గారు ఇంటి స్థలాల కోసం ఇచ్చారు. 14,000 ఎకరాలకు ఎకరాకి గుంట భూమి. ఆ రైతుకు 1 ఎకరా ఉంటే 1 గుంట, 2 ఎకరాలు ఉంటే 2 గుంటలు, 3 ఎకరాలు ఉంటే 3 గుంటలు, అట్లా 10 గుంటల వరకు కూడా ఇచ్చిన రైతన్నలు ఉన్నారు. సో ఇండ్లది లేఅవుట్ చేసిన తర్వాత పొజిషన్ ఇద్దామనే టైంలో రోడ్లు అవన్నీ డ్రైనేజ్ అంతా చేస్తున్న సందర్భంలో రైతులు వెయిట్ చేశారు పొజిషన్ పోకుండా. ఈ గవర్నమెంట్ రాగానే చాలా రోజుల నుండి అడగంగా 5 ఎకర్స్ వరకు మాత్రమే పొజిషన్ ఇచ్చారు. మిగతా వాళ్ళకు కూడా పొజిషన్ ఇవ్వాలనేది కలెక్టర్ గారిని అడగడానికి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకు కూడా పొజిషన్ ఇచ్చేస్తే, కానీ మాకు తెలిసింది ఏంటంటే దాంట్లో నుండి కూడా ఏదైతే రైతుల కోసం పెట్టాము ఇండ్ల స్థలాల కోసం దాంట్లో నుండి కూడా లేఅవుట్ రోడ్ తీస్తున్నారని యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వ్యవసాయంపై కనీసం అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయాదవ్ విమర్శించారు. రైతులకు 3 గంటల కరెంటు చాలని కాంగ్రెస్ పార్టీ నేతలు గతంలో మాట్లాడినట్లు మండిపడ్డారు. 3 లక్షల కోట్ల అప్పులు చేస్తూ రైతులు పంట కొనకుండా ఢిల్లీకి కప్పం గడుతున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా రైతు కమిషన్ చైర్మన్ ఆయన కోదండ రెడ్డి 3 గంటలు సరిపోతుంది, 24 గంటలు అవసరం లేదంటాడు. అయ్యాల కిరణ్ కుమార్ రెడ్డి ఇదే చెప్పిండు, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, చీకటి అయిపోతుంది అన్నాడు. కానీ కాంతి విరజిమ్మేటట్టు పట్టపగల్ని తలపించే విధంగా అన్ని నగరాలలో, గ్రామాలలో, పట్టణాలలో 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత ఎవరిది అని అంటే ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చీకటి అవుతుంది అన్నా కానీ వెలుతులు విరజిమ్మేటట్టు ఈ తెలంగాణని అటు సస్యశ్యామలం చేయడంతో పాటు వెలుగులలో నింపిన కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇస్తే తెలంగాణ రైతాంగం అన్ని రకాల వాణిజ్య పంటలు కానీ ఇతరత్ర పంటలు కానీ అన్ని పంటలు చేసుకుంటే ఈరోజు 3 గంటలు ఇస్తే సరిపోతుంది అని అంటుండు. 3 గంటలు ఇచ్చే ఆయన వ్యవసాయం చేసేటోడైతే కోదండ రెడ్డి కానీ లేకపోతే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆయనకు మామూలుగా నాకు తెలిసి వ్యవసాయం కాదు, దేని మీద అవగాహన లేదు. కేటీఆర్ జడ్జి ప్రవీణ్ కుమార్ పోలీస్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. తానే కనుక పోలీసు కేటీఆర్ జడ్జి అయి ఉంటే రేవంత్ రెడ్డి చేస్తున్న అనేక నేరాలకు ఆయన్ను ఈ పాటికే జైల్లో వేసి ఊసలు లెక్క పెట్టించే వాళ్ళమంటూ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు, ఇలా కేటీఆర్ గారు జడ్జి అంట, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అంట. వీళ్ళు నిరుద్యోగులుగా మారి రోడ్ల మీద తిరుగుతున్నారు. నిజంగా కేటీఆర్ గారు జడ్జి అయితే, ప్రవీణ్ కుమార్ పోలీస్ ఆఫీసర్ అయితే రేవంత్ రెడ్డి మొదటి రోజునే నువ్వు చెల్లపల్లి జైలుకు ఎన్ని నేరాలు చేసినావు నాయన, నువ్వు ఎన్ని నేరాలు చేసినావు. నిజంగా కేటీఆర్ గారు మంచి మనిషి కాబట్టి ఇన్ని రోజులు బయటలో రేవంత్ రెడ్డి నువ్వు ఆయన నిజంగా జడ్జి అయ్యి మాలాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్ల ఈ దస్త్రాలన్నీ కూడా నువ్వు చేసిన కుంభకోణాలన్నీ కూడా భూతత్వం కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఒంటి కళ్ళతోనే డైరెక్ట్ గా కనిపిస్తున్నావు నువ్వు చేసిన కుంభకోణాలు. ఒక మైనర్ బాలిక మీద అగాత్యం చేసిన దుర్మార్గుని 9 రోజులు నువ్వు దాచిపెట్టినావు. నువ్వెట్లా హోమ్ మినిస్టర్ అవుతావు, నువ్వు ఎట్లా సంక్షేమ శాఖ మంత్రి అవుతావు. సంక్షేమ శాఖ కూడా విద్యాశాఖ కూడా నీ దగ్గరనే పెట్టుకున్నావు. ఇలా ఆ విద్యాశాఖ నుంచి పుట్టిన బిడ్డలే ఇలా రోడ్లకి ఆకలితో అలమటిస్తా ఉన్నారు. అందుకొరకే తెలంగాణ సమాజం ఒకసారి గమనించాలి. అందుకొరకే కేటీఆర్ గారిని ప్రత్యేకంగా నేను మీ అందరి తరఫున ధన్యవాదాలు చెప్తున్నా. చివరి వరకు కూడా ఈ రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని చివరి వరకు కూడా వారు మన వెంబడే ఉంటారని మళ్ళొక్కసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ.
రైతుల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావు మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో తప్పులన్నీ కేంద్రంపై నెట్టేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తుందంటూ ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా విమర్శించారు. ముందు రైతుల దగ్గర పోయి చూడమని చెప్పండి. వాళ్ళ బాట వాళ్ళ గోస ఏ విధంగా ఉంది. మీరు జిల్లాలో తిరిగితే ప్రజలు మిమ్మల్ని తిరగనియరు. అటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి. మీరు జిల్లాల బాట తిరిగినా ఏ బాట తిరిగినా చివరికి అవినీతినే మీ బాట అవుతుందని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలు భావిస్తా ఉన్నారు. ఇప్పుడు ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మీరేమో కాంగ్రెస్ వాళ్ళు అంటారు, వాళ్ళేమో బీజేపీ అని అంటారు. ఈ యొక్క ఆరోపణలు చేసుకుంటారు. కొనుగోలు ఒక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే, ముందు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇండెంట్ పంపిస్తారు. మేము ఇంత ధాన్యం మేము స్వీకరిస్తాము, దీనికి మాకు మీరు రీఎంబర్స్మెంట్ చేయాలని చెప్తారు. ఇది ప్రొసీజరు. రాష్ట్ర ప్రభుత్వము ఒక ఏడాది నుంచి, అంటే ఇప్పుడు రాబీ పంట కానీ ఖరీఫ్ పంట కానీ వచ్చే ముందే కలెక్టర్లు కానీ అగ్రికల్చర్ మినిస్ట్రీలో అగ్రికల్చర్ కమిషనర్స్ కానీ అక్కడ అంచనా వేస్తారు. ఎంత ఈసారి పంటలు పండుతాయి, ఎన్ని ఎకరాలు ఈరోజు వరి వేశారు, ఎన్ని మక్క వేశారు, దాన్ని బట్టి ఒక ఇండెంట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తుంది. కానీ ఈ ప్రభుత్వము చివరి దాకా ఈ యొక్క అంచనా చేయలే. అంచనా చేయకుండా వాళ్ళు ఇండెంట్ కూడా నాకు తెలిసిన పంపేది, ఎంత కొనుగోలు చేస్తారో అని చెప్పేసి, ఎంత పంటలు వస్తాయని చెప్పేది. మార్చి 23 నుంచి కొనుగోలు మొదలు పెట్టాలి. కానీ ప్రభుత్వం ఏప్రిల్ 25 నుంచి కొనుగోలు స్టార్ట్ చేసింది. ఈ కొనుగోలు లేట్ అయినందుకు వాళ్లకు లారీలు దొరక్క బస్తాలు ముందు రైతుల దగ్గర పోయి చూడమని చెప్పండి. వాళ్ళ బాట వాళ్ళ గోస ఏ విధంగా ఉంది. మీరు జిల్లాలో తిరిగితే ప్రజలు మిమ్మల్ని తిరగనియరు. అటువంటి పరిస్థితి ఉన్నది ఈరోజు మీ పార్టీకి, మీ ప్రభుత్వానికి. మీరు జిల్లాల బాట తిరిగినా ఏ బాట తిరిగినా చివరికి అవినీతినే మీ బాట అవుతుందని చెప్పేసి. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో వైరల్గా మారింది. అదే తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని అందించిన అందశ్రీ సమాధి వీడియో. అది చూస్తే నిజంగా ఆ సమాధి అందశ్రీదా లేక అని బాధ కలుగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే కనీసం ఆయన సమాధి అనే ఆనవాళ్ళు కూడా ఏర్పాటు చేయలేదు. ఆయన బతికి ఉన్నప్పుడు ఎన్నో గొప్పలు చెప్పిన సర్కార్ ఆయన చనిపోయిన తర్వాత కనీసం ఓ సమాధిని కూడా ఏర్పాటు చేయకపోవడంపై తెలంగాణ సమాజం అసహనాన్ని వ్యక్తం చేస్తుంది. ఓ తెలంగాణ ఉద్యమకారుడు రాష్ట్రానికి గేయం అందించిన వ్యక్తికి మనమిచ్చే మర్యాద గౌరవం ఇదేనా అంటూ అంతా ప్రశ్నిస్తున్నారు. అందశ్రీ బ్రతికి ఉన్నప్పుడు ఎంతో గొప్పలు చెప్పిన సర్కార్ ఇప్పుడు ఆయన సమాధిని ఓ అనాథలా వదిలేసిందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి సర్కారుకు ఏపీ నాయకుల విగ్రహాలు తెలంగాణలో పెట్టించేందుకు ఉన్న శ్రద్ధ, తెలంగాణ కోసం పాటుపడిన ఓ తెలంగాణ బిడ్డ సమాధికి కూడా నోచుకోకపోవడంపై జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లో హైడ్రా అక్రమ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఎంత చెప్పినా మీరు మారరా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. కోర్టు స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తూ కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. కూకట్పల్లి, కోకాపేట పరిధిలో జరిగిన ఘటనలపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి విచారించిన కోర్టు హైడ్రా తీరును తప్పుబడుతూ కీలక ఆదేశాలు జారీ చేసింది. కూకట్పల్లిలోని ఎన్విఎన్ కన్స్ట్రక్షన్స్కు చెందినటువంటి వివాదాస్పద భూమిలో హైడ్రా రాత్రికి రాత్రి కూల్చివేతలు చేపట్టడంపై హైకోర్టు ఫైర్ అయింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి దాన్ని ఓ విజయంలా ప్రచారం చేసుకోవడం హైడ్రాకు పరిపాటిగా మారిందని ధ్వజమెత్తింది. బాధితుడి భూమిలో ఏర్పాటు చేసిన బోర్డులు, ఫెన్సింగ్ను 24 గంటల్లోగా తొలగించాలని, కరెంటు తదితర కనెక్షన్ల పునరుద్ధరణ ఖర్చును హైడ్రానే భరించాలని స్పష్టం చేసింది. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. బెంగళూరులోని
విధాన సౌధలో జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పదవి నుంచి తప్పుకున్న సిద్ధరామయ్య శివకుమార్ పేరును ప్రతిపాదించగా సభ్యులంతా మద్దతు తెలిపారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన చేశారు. కాగా జూన్ 3వ తేదీన డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టుడే లెజిస్లేటివ్ పార్టీ ఆఫ్ కర్ణాటక కాంగ్రెస్ met the meeting initially unanimously authorized Congress High Command to propose a leader for Karnataka Legislative Party. After that, we had discussed the matter with the Congress High Command. Congress High Command suggested the name of D.K. Shivakumar, Deputy Chief Minister, as the leader of Congress Legislative Party. Siddaramaiah ji proposed the name of D.K. Shivakumar and Dr. Parameshwara seconded it. డిఫెన్స్ కారిడార్ ద్వారా భారత రక్షణ రంగాన్ని ఉత్తరప్రదేశ్ స్వయం సమృద్ధిగా మారుస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. రక్షణ రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఆయన హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. मेरा हमेशा से यह प्रयास रहता है कि लखनऊ और पूरे उत्तर प्रदेश की जनता का हमारी सेनाओं के साथ सीधा और भावनात्मक यह जुड़ाव बना रहे. यूं तो उत्तर प्रदेश की धरती पहले से ही सेना में अपनी भागीदारी के लिए जानी जाती है और यहां के जवानों ने हर युद्ध में बढ़ चढ़कर कंधे से कंधा मिलाकर देश की रक्षा भी की है. लेकिन हमने इसे और आगे बढ़ाने का संकल्प लिया है, इसका बीड़ा उठाया है और इसी सोच के तहत हमने यहां पर लखनऊ में डीआरडीओ की प्रयोगशालाएं भी प्रारंभ की हैं. భారతీయ సైనికుల అసమాన త్యాగాలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కొనియాడారు. -డిగ్రీల చలిని సైతం లెక్క చేయకుండా ఎడారి భానుడి సెగలను సముద్రపు అలల ఉధృతిని తట్టుకుంటూ దేశ సరిహద్దుల్లో సైనికులు అహర్నిశలు పహారా కాస్తున్నారని అన్నారు. మన జవాన్లు దేశాన్ని కాపాడుతుండడం వల్లే 140 కోట్ల మంది భారతీయులు ప్రశాంతంగా ఉన్నారన్నారు ముఖ్యమంత్రి. देश के यशस्वी प्रधानमंत्री जी ने देशवासियों के सामने विकसित भारत की जिस संकल्पना को हमारे सामने रखा है, उसमें उन्होंने हर भारतवासी से कहा कि विकसित भारत के लिए हमें हर नागरिक को पंच प्रण के साथ जुड़ना पड़ेगा. वे जो पंच प्रण हैं, उनमें से जो सबसे महत्वपूर्ण है, एक उन्होंने उसमें से यह भी कहा था कि अपनी सेना के प्रति और यूनिफॉर्म धारी फोर्स के प्रति सम्मान का भाव हमारे मन में हो. जब भारत का सैनिक -डिग्री टेम्परेचर में देश की सीमाओं की रक्षा करता है या रेगिस्तान में झुलसती हुई इस गर्मी में भारत की सीमा की रक्षा करता है या समुद्र की उन लहरों का मुकाबला करते हुए भारत की డిజిటల్ చెల్లింపుల రంగంలో భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచిందని, ఈ విభాగంలో మన దేశం ప్రపంచానికే నాయకత్వం వహిస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కొనియాడారు. ఢిల్లీలో జరిగిన ఒక రోటరీ సంస్థ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ భారత్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్న తీరు ఒక అద్భుతమైన మైలురాయి అన్నారు ఆమె. और हर आदमी पेटीएम जैसी सुविधाओं का उपयोग कर रहा होगा. भारत नंबर 1 है डिजिटल पेमेंट्स में, सबसे आगे है. तो ये तकनीक का इस्तेमाल जो हम लोग कर रहे हैं, ये एक बहुत बड़ी चीज है. इन सब में आप सबका रोल प्ले है और मैं आज इस उद्घाटन के साथ आप सबको बधाई देने के साथ साथ जो काम मैंने सबसे पहले आपके लिए सोचा है, पहला बता रही हूं भाई, आपने कहा है सारे करवा लो हमसे, तो मैं आपको एक काम सौंपती हूं. दिल्ली में जितने गवर्नमेंट स्कूल है,
मैं ये चाहती हूं कि उन सभी गवर्नमेंट स्कूलों के टॉयलेट ब्लॉक बेहतरीन होने चाहिए। अभी हाल ही में एग्री करते हैं आप लोग, काम सरकार का है, नो डाउट, पर దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ పేలుళ్లకు ప్లాన్ వేస్తున్న ఉగ్రవాదుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో పాటుగా అండర్ వరల్డ్ డాన్ జావుద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్న 9 మంది నిందితుల్ని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పేలుళ్ల కుట్ర భగ్నమైంది. ఢిల్లీ, ముంబై, పంజాబ్ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపి అరెస్టు చేశారు. నిందితుల్లో కొందరు విదేశీయులు కూడా ఉన్నారు. నిందితుల నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు దేశంలోని కీలక స్థావరాలే టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అణు కేంద్రాలు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, పవర్ ప్లాంట్ వంటి కీలక మౌలిక ప్రాంతాలతో పాటుగా భద్రతా దళాలు కూడా వారు టార్గెట్ చేసే యోచనలో ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. నిఘా వర్గాల సమాచారం మేరకు ఉగ్రమూకలపై గత కొంతకాలంగా నిఘా పెట్టి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ కుట్రలో పాక్ పాత్ర ఏ మేరకు ఉంది అనేది అంశంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిందితులు అందరికీ ముంబై అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. వీరి నెట్వర్క్ భారీగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇదే సమయంలో వీరికి నిధులు ఎలా సమకూరాయి, ఆయుధాలు రవాణా ఎవరు చేశారు, ఎలా చేశారు అనే అంశాలకు సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిలో ఎవరెవరు ఏ కుట్ర పన్నారో ఆరా తీస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో ఒక్కసారిగా ప్రకృతి ప్రకోపించింది. పశ్చిమ రాజస్థాన్లోని పలు జిల్లాల్లో అత్యంత భయంకరమైన రీతిలో భారీ ఇసుక తుఫాను బీభత్సాన్ని సృష్టించింది. ముఖ్యంగా చురు, బికనీర్, భానీపూర్ దాని చుట్టుపక్కల ప్రాంతాలతో ఆకాశాన్ని తాకేలా దాదాపుగా 100 అడుగుల ఎత్తు వరకు ఇసుక తుఫాను ఎగిసిపడింది. క్షణాల వ్యవధిలోని ఆ ప్రాంతాలన్నీ దట్టమైన ఇసుక పొరలతో కమ్ముకుపోవడంతో పగటిపోటే పూర్తి చీకటిమయంగా మారిపోయింది. ఈ భయానక దృశ్యాలు చూసి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధ్యక్షుడు నికోలస్ మథురో నుంచి కార్టెల్ డ్రగ్ బోట్లు అలాగే ఎపిక్ ప్యూరీ వరకు తాము జాతీయ రక్షణలో క్రియాశీలక విధానాన్ని పునరుద్ధరించామని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ప్రకటించారు. సింగపూర్లో జరిగిన షాంగ్రిల్లా డైలాగ్ సదస్సులో ఆయన మాట్లాడుతూ శత్రువులను నిరోధించే వ్యూహాత్మక శక్తిని అమెరికా విజయవంతంగా పునఃస్థాపించిందని స్పష్టం చేశారు. The leadership of President Trump, who has over the past year shown repeatedly what it means to defend American national interests, from Nicolas Maduro in Venezuela to Midnight Hammer to cartel drug boats to Epic Fury, we have restored a proactive and realistic approach to our own national defense, reestablishing deterrence. Now, when I was in the United States Army as a young lieutenant, the motto of my first rifle platoon was, "Those who long for peace must prepare for war." It's a simple truth that makes as much sense tactically. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ లైవ్.